మనం ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటాం? డోపమిన్ కోసం. కష్టపడి డోపమిన్ ని సంపాదించే సత్తా లేనప్పుడు అన్నిటికంటే ఈజియెస్ట్ థింగ్ ఏంది? ఫింగర్ ని స్వైప్ చేసుడు. ఆ వచ్చిన డోపమిన్ వల్ల నువ్వు నిజంగానే హ్యాపీగా ఉంటున్నావా? ఉండవు. మూమెంటరీ జస్ట్ టెంపరీగా హ్యాపీ ఉంటావు. సో ఒక రకంగా ఇది ఫేక్ హ్యాపీనెస్ కదా. అదే మనం జిమ్ కి పోయి, లేకపోతే బయట రన్ కి పోయి, లేకపోతే మనమే ఆ రోజు ఏదైనా సాటిస్ఫైయింగ్ చేసిన తర్వాత వచ్చే డోపమిన్ ఉంటది కదా, అది రియల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం? అంత కష్టపడే తత్వం లేక, అంత ఓపికగా కూర్చొని పని చేసే సత్తా లేక ఇగో ఇది చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక పర్స్పెక్టివ్ లో చూస్తే, మనం ఏదైనా పని చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ కోసం ఆర్ మధ్యలో రెస్ట్ కోసం ఫోన్ పట్టుకుంటాం. ఫోన్ పట్టుకొని ఏం చేస్తాం? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తాం. ఇక్కడ లాజికలీ మనం మన బ్రెయిన్ కి ఏం చెప్తున్నాం అని అంటే, మనం రెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి రీల్స్ చూస్తున్నాం చెప్తున్నాం. కానీ టెక్నికలీ నువ్వు స్క్రోల్ చేస్తూనే ఉన్నావు కాబట్టి నీ మైండ్ ని మళ్ళీ నువ్వు యాక్టివేట్ చేస్తూనే ఉంటున్నావు. యాక్చువల్లీ నీ మెయిన్ ఫోకస్ టాస్క్ ఏదైతే అప్పటి నుంచి నువ్వు చేస్తూ ఉంటావో, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నప్పుడు రీల్స్ చూడడం వల్ల ఆ ఫోకస్డ్ జోన్ లో నీ మైండ్ ని ఏదైతే పెట్టినవో, ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేసుకుంటా ఎగ్జాక్ట్లీ దానికి ఉల్టా చేస్తున్నావు. చాలా క్విక్ డోపమిన్ కోసం అండ్ క్విక్ చేంజెస్ కోసం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఇండైరెక్ట్లీ మనం రెస్ట్ తీసుకుంటలేము. ఇక్కడ ఇంకా మెంటలీ ఎక్కువ రెస్ట్లెస్ ఉంటున్నాం.